పెళ్లిని మండపంలో కూర్చొని సాంప్రదాయ పద్ధతుల్లో బ్రాహ్మణులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి తంతునంతా కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఆ భజంత్రీలు వాయించండి అనగానే వాళ్ళు వాయించడం మొదలు పెడతారు. ఒకవైపు నుంచి ముహూర్తం దాటిపోతున్నా పెళ్లి కూతురు మేకప్ ఇంపార్టెంట్గా మారిపోయింది. అది అయిన తర్వాతే మండపం పైకి వెళ్తున్నారు. ఇలాంటి తలాతోకా లేని పెళ్లిళ్ల కోసం భారతదేశంలో ఏటా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఇలా సోషల్ స్టేటస్ కోసం కోట్లు ఖర్చు చేస్తూ వివాహ తంతునే మార్చేసిన వైనం పైన ది సౌత్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నేడు పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయంటే తమ డాబు దర్పం అంతస్తు చూపించుకోవడానికి చేసినట్టుగా కనిపిస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు లక్షలు ఖర్చు పెడుతున్నారు. నిజానికి పెళ్ళంటే వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా, అగ్ని సాక్షిగా చేసుకోవడం కాదు. మెహందీ, హల్దీ, సంగీత్, భరాత్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ సాక్షిగా జరుగుతున్నట్టుగా ఉంది. అంతేకాదు వీటితో పాటు జరిగే పెళ్లి తంతుకు కూడా పేర్లు పెట్టి లక్షలు వసూలు చేస్తున్నారు. అందులో మొదటిది ఇల్లు ప్రశాంతంగా, ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గృహశాంతి పూజ చేస్తున్నారు. రెండవది పెళ్లి కొడుకును మండపం దగ్గరకు తీసుకువచ్చేందుకు భరాత్ పేరుతో భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు. మూడవది వరపూజ స్వాగతం అనే కాన్సెప్ట్ వస్తోంది. అంటే పెళ్లి కొడుకుని అత్తగారి వైపు బంధువులు స్వాగతించడాన్ని ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసి డబ్బులు గుంజుతున్నారు. వీటి తర్వాత తల్లిదండ్రులకు క్షవరాన్ని మిగిల్చే జయమాల ప్రోగ్రాం ఉంది. వధూవరులు ఇద్దరు పూలదండలు మార్చుకుంటారు. ఇవన్నీ అయిన తర్వాత ఈవెంట్ మేనేజర్ మైక్ పట్టుకొని ఇప్పుడు కన్యాదానం ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని అంటాడు. పంతులు గారు మంత్రాలు మొదలు పెడతారు. తదనంతరం జీలకర్ర బెల్లం ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ అనంతరం మాంగళ్యధారణ ఉంటుంది. ఇక చివరిగా సప్తపది ప్రోగ్రాం ఉంటుంది. అంటే వధూవరులిద్దరూ అగ్ని సాక్షిగా 7 అడుగులు నడుస్తూ 7 ప్రమాణాలు చేస్తారు. ఈ పిచ్చి పట్టిన యాంకర్ ఏం చేస్తుందంటే ఆ ప్రమాణాలకి తన నాలెడ్జ్ని జోడించి చెత్త జోకులేసి వచ్చిన వారిని నవ్విస్తూ పెళ్లి తంతుని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒక్క పెళ్లిలో ఇన్ని ప్రోగ్రాంలు అవసరమా? ప్రతిదాన్ని ఒక సపరేట్ కాన్సెప్ట్గా మార్చి లక్షల రూపాయలు గుంజుతున్న సోషల్ స్టేటస్ మాయలో పడి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. అలాగే పెళ్లి ఘనంగా చేయాలని చెప్పే మగపిల్లల తండ్రుల సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉండడంతో ఈ పైత్యానికి కారణంగా మారుతోంది. అయితే ఇవే కాకుండా పెళ్లి కూతురి ఇంట పెళ్లి భోజనాలు, పెళ్లి కొడుకు ఇంట రిసెప్షన్, వీటికి లక్షల రూపాయలు చేజమరు వదిలిపోతుంది. వీటన్నింటి తర్వాత గృహప్రవేశ వేడుక ఒకటి ఉంది. అంటే కొత్త ఇల్లు అనుకున్నారు, అది కాదండి బాబు. కొత్త పెళ్లి కూతురు మొదటిసారి అత్తగారింట్లో అడుగుపెట్టే రోజు కావడంతో ఇది కూడా ఘనంగానే ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఆగండి, పెళ్లిలో అసలైంది మర్చిపోయారు. ఇది లేకపోతే పెళ్ళే లేదు. అదేంటంటే జ్ఞాపకాలను భద్రం చేసే వీడియోలు, ఫోటోలకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీటికి బోనస్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఈ మధ్యకాలంలో ఈ పైత్యం బాగా ఎక్కువైపోయింది. పెళ్లికి ముందే అబ్బాయిని అమ్మాయిని 3 రోజులు అరకులోయ, మారేడుమిల్లి లాంటి హిల్ ఫారెస్ట్ ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇక్కడ క్యాంప్ ఫైర్లు, జలపాతాల వద్ద కౌగిలింతలు, విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో పరుగులు, ఒకటి కాదు మొత్తం సినిమా అంతా అక్కడే అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ కూడా సొమ్ములు బాగానే ఖర్చు అవుతున్నా ఎవరు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ రొమాంటిక్ సాంగ్ని సరిగ్గా పెళ్లి రోజు మండపంలో ఒక స్క్రీన్ పెట్టి ప్రదర్శిస్తారు. దీంతో పెళ్లికి వచ్చిన వాళ్ళంతా చాలామంది నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. భారతదేశంలో జరిగే పెళ్లిళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని చూస్తే లక్షల కోట్ల రూపాయల వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. ఇదిలా ఉంటే కూతుర్ని అత్తగారింటికి పంపి అప్పగింతలు అయిపోయిన తర్వాత చూస్తే చేసిన అప్పులే కనిపిస్తూ ఉంటాయి. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే నివేదికల్లో విస్తుపోయే నిజాలు తెలిసాయి. అదేంటంటే పెళ్లి కూతురు తన పెళ్లి కోసం అప్పులు చేస్తోంది, బ్యాంకులో లోన్లు పెడుతోంది. అటువైపు నుంచి పెళ్లి కొడుకు అప్పులు చేస్తున్నాడు. రేపు ఇద్దరు ఒక్కటైతే ఆ అప్పులన్నీ ఎప్పటికి తీరుతాయి అని సర్వే చేసిన సంస్థ ప్రశ్నించాయి. ఇది భవిష్యత్తులో ఆ జంట కాపురం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. భారతదేశంలో ప్రతి ఏటా పెళ్లిళ్ల కోసం జరిగే ఖర్చు ఏటా సుమారు 10 లక్షల కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. చెప్పుకోవడానికి చదువుకున్న
పిల్లల పెళ్లిళ్ళకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. బంగారం, నగదు, వాహనాల రూపంలో ఇచ్చే కట్నాలు ఒక ఆర్థిక సంక్షోభాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇకపోతే హైదరాబాద్కు చెందిన ఒక లగ్జరీ వెడ్డింగ్ ప్లానర్ చెప్పింది ఏంటంటే, డబ్బున్న వాళ్ళు తమ పిల్లల పెళ్లిళ్ళకి 4 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. గండిపేట రిసార్ట్లు, విదేశీ మద్యం, భారీ అలంకరణ ఇక్కడ సర్వసాధారణంగా జరిగిపోతున్నాయని అంటున్నారు. ఇవన్నీ కాదు, సామూహిక వివాహాలకి ఖర్చు తక్కువగా అవుతోంది. ఆ దిశగా కూడా చాలా జంటలు ముందుకొస్తున్నాయి. పాపం తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని శక్తికి మించి అప్పులు చేసి మరీ పెళ్లిళ్ళు చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే వీరిలో పలువురు వరకట్న వేధింపులకు బలైపోతున్నారు. ఒకవైపు నుంచి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా జరిగే దారుణాలు మాత్రం ఆగడం లేదు. అందుకే సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించి ఆ సొమ్ములను పిల్లల పేరున బ్యాంకుల్లో వేస్తే ఒకవేళ చేసిన పెళ్లి ఫెయిల్ అయినా వారి భవిష్యత్తుకు డోకా ఉండదని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా పెళ్లి ఖర్చులపైన 5, 10 లేదా 15 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలని ఒక స్లాబ్ పద్ధతిని పెట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ మీ పెళ్ళికి ఎంత ఖర్చు అయింది అది కూడా చెప్పండి.